ఆ విజయసాయి రెడ్డి అనుకుంటా, విజయసాయి రెడ్డి, ఆ పండుకోతి అంటే పండుకోతి మాత్రం ఉంటాడు, తెల్ల గడ్డం వేసుకొని. వానికి వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలే, జ్ఞానం పెరగలే, వయసు మాత్రం పెరిగింది ఆ పండుకోతికి. ఏం మాట్లాడతాడు? జనసేన పార్టీ ఎలా పిలుస్తారు, ఆ పార్టీ గుర్తింపు లేదు అంటారు. నువ్వెవడు అడిగేకి అసలు నీ పార్టీకి గుర్తింపు? నీ పార్టీ అధ్యక్షుడు చెప్పు. నీ పార్టీ వైఎస్ఆర్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎవరు నువ్వు చెప్పు. జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, మేము చెప్తాం. మీ పార్టీకి అసలు అధ్యక్షుడు కరెక్ట్ చెప్పలేరు మీరు ఇంతవరకు. నువ్వెవడు క్వశ్చన్ చేసాక అసలు? జనసేన పార్టీ రిజిస్టర్డ్ పార్టీ. రాష్ట్రంలో అన్ని పార్టీలు రిజిస్టర్డ్ పార్టీలకు కూడా ఏదైనా డౌట్స్ ఉంటే ఎలక్షన్ కమిషన్ కలిసి ఆ యొక్క డౌట్స్ను క్లియర్ చేసుకునేది. ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు వాళ్ళు విన్నవించుకునే హక్కు ప్రతి పార్టీకి ఉంటుంది. ఇది ప్రజాస్వామ్య దేశం. ఎలక్షన్ అనేది ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా జరుగుతాయి. వీటిలో ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళు మేము చెప్పిన సమస్యలన్నీ విన్నప్పుడు నీకు వచ్చిన నొప్పి ఏమి అంటే, నువ్వు జగన్ రెడ్డి గారిని దొంగ లెక్కలు రాసుకుంటా సూట్ కేసుల కంపెనీలు పెట్టి మీరు A1 A2గా తయారై ముద్దలుగా ఉండి నువ్వు A2 ముద్దాయి. నువ్వు అసలు నీకు ఎక్కడున్నాయి రైట్స్ నువ్వు మాట్లాడేకి? నువ్వు ఒక పెద్ద దొంగ, ఒక దొంగ నడిచినట్లు పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని మీ మాదిరి ఆయనేమి సూట్ కేసు కంపెనీలు పెట్టలే, వ్యాపారాలు చేయలే, సారా వ్యాపారాలు చేయలే. ఆయన కష్టార్జితంతో ఒక పార్టీని పెట్టి రాష్ట్రంలో మీరు చేస్తున్నటువంటి దోపిడీని, దుర్మార్గాలను ఎండగడతా ఉన్నాడు. ఈరోజు ప్రజలంతా అనుకుంటా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఈ రాష్ట్రం పరిస్థితి ఏంటి, ఈ రాష్ట్రాన్ని కాపాడేవాడు ఎవరు అని చెప్పేసి ఈరోజు ప్రజలంతా కూడా చర్చించుకుంటా ఉన్నారు. ఆయన ఉన్నారు కాబట్టి ప్రతిపక్షాలన్నీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి ఈరోజు మిమ్మల్ని ఎదుర్కొంటా ఉన్నాం.